నమస్తే అమ్మా. మీ పేరేంటి? పార్వతమ్మ. మీ చెయ్యి ఇలా అనండి, మామూలుగా ఇలా అనండి. సారీ, అలా అనండి అంటే దాని అర్థం ఇలా అనండి. చెయ్యి సరిగ్గా లేదు కదా మీకు? ఏమైంది? పుట్టిక నుంచి ఎలా ఉందా? కాళ్ళు చేతులు సరిగ్గా లేవు మీకు. మీకు పెళ్ళయిందమ్మా? పెళ్ళి అసలు కానే లేదా? మీ అమ్మ నాన్న అప్పుడు మీకు పెళ్ళి చేయలేదా? ఎందుకని? అంటే మామూలుగా అలాగున్నా కూడా కొంతమంది పెళ్ళిళ్ళు అవుతాయి కదా, నేను ఆ ఉద్దేశంతో అడిగాను. పెళ్ళికి సంబంధాలే రాలేదా మీకు? తిన్నారా? భోజనం చేశారా? ఎవరు పెట్టర్లే, ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎవరి కుటుంబం ఎవరి పనులు వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కదా. ఈ రోజుల్లో సొంత ఇంట్లో వాళ్ళే సొంత వాళ్ళకి చూడాలంటే ఆలోచిస్తారు. రోజు ఇంకొక మనిషి కోసం ఆలోచించాలంటే నాలాగే ఇంకొకరు వాళ్ళ లైఫ్ని పక్కన పెట్టిస్తే కానీ అవ్వదన్నమాట. సరే, మీకు ఇల్లు కూడా లేదా? మీకు మామూలుగా మీ అమ్మ నాన్న ఉండేటప్పుడు ఇల్లు ఉంటుంది కదా? మీ అమ్మ నాన్న ఉండేటప్పుడు అమ్మేశారు దాన్ని? మరి నువ్వెలా ఉంటావు? ఏ ఇంట్లో ఉంటావు? ఇంట్లో నేను ఒకటి తెలిసి అక్కడక్కడ కోడి అమ్మెత్తాను. వంట అది చేసుకోరా మీరు? వంటకు చేయరాదమ్మా. మీకు భోజనం రోజు ఎవరొకరు పెడితేనే కానీ మీకు లేదు పరిస్థితి. అంతే. రోజు ఎవరు పెడుతున్నారు ఎక్కువ మీకు? మేనగోళ్ళు ఉంది, అమ్మ బియ్యం ఇస్తే మాట్లాడు. ఇక్కడ ఉన్నారా? ఈ జనంలో ఉన్నారా? వీళ్ళు మేనగోళ్ళు అంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎటు వెళ్ళిపోయిందమ్మ. ఒక రోజు లేదు. పనికి వెళ్ళిందంట కదా? మరి పనికి వెళ్ళకపోతే ఆవిడకి జరగదు కదా. అంత ఇంత పెట్టిన వాళ్ళు మంచిగానే మాట్లాడండి, ఎందుకంటే అది కూడా పెట్టేది లేకపోతే కష్టం కదా మీకు. ఇక ఆవిడే నీకు కూతురైనా తల్లైనా ఆవిడనే మీరు మంచిగా చూసుకోండి. ఆవిడ ఇంటికి కాపలాగా ఉండండి. ఇంకా అది చేస్తే ఇంకా ఆవిడ పోనీళ్ళు ఇలా ఉన్నందుకని కొంచెం అన్నం పెడతారు కదా. అంతేనా? అంతేనమ్మా. మీకు ఫంక్షన్ వస్తుందా? పోతాను. ఎంత వస్తుంది? 3000. 3000 వస్తుందా? మరి మీ మేనకోళ్ళకి ఇస్తారు ఏమైనా? కొంచెం నన్ను అడగదమ్మా. మంచిదే. అయితే అడగకపోయినా అన్నం పెడుతుందా? ఒక పూటైనా పెడుతుంది కదా. పైసా అడగదు. పిల్లల అమ్మాయికి వాళ్ళ ఆయన ఏం చేస్తారు? తాపీ మేస్త్రి. పోన్లే, వాళ్ళు కష్టపడి పని చేసుకుంటున్నారు, వాళ్ళ బ్రతుకు వాళ్ళు చూసుకుంటున్నారు. మేనత్తావు కదా అని కొంచెం నీకు చూసుకుంటుంది. సరే, ఇప్పుడు నీకు బియ్యం ఇచ్చాను అనుకో, మరి నువ్వు వంట చేసుకోవు కదా. అమ్మకి ఇస్తాను, సాల్ట్ పిల్లలు అంటారు. సరేలే అమ్మ, అయితే బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? సరే, ఇవి బియ్యం అమ్మ, 25 కేజీల బియ్యం. అవి కిరాణా సామాన్లు అవన్నీ మీ మేనకోళ్ళకి ఇచ్చేయండి. చక్కగా ఆవిడ మీకు వండి పెడుతుంది కాబట్టి ఆవిడకి అందించేయండి. ఇవి చీర లంగా, సరేనా? చలికాలం కదా, ఇగో దుప్పటి కూడా. ఇవి ఖర్చులు కుంచుకోండి. ఆ చెయ్యి తీసుకో, ఆ చెయ్యి నెమ్మదిగా పట్టదండి. సరే, ఖర్చులకి డబ్బులు, సరేనా? వెళ్తానమ్మా పార్వతమ్మ.